2 లక్షల కోట్లు మీరు అక్కడ ఖర్చు పెడతారు. 75,000 కోట్లు అప్పు తీసుకొచ్చి ఇవాళ అమరావతిలో ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి చేస్తున్నారు. నేను మనవి చేస్తున్నా, ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి మీరు 1600 కొంటుంటే మొత్తం రైతాంగానికి ఎంత నష్టం జరుగుతుందంటే సుమారుగా 2,500 నుంచి 3,000 కోట్ల రూపాయలు రైతులకు నష్టం జరుగుతూ ఉంది. మీరు కొంటే అది రైతులకు వస్తుంది. 2-3 వేలు ఖర్చు పెట్టలేరా మీరు? అమరావతిలో కాంట్రాక్టర్లకి దోచిపెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. స్పెషల్ ఫ్లైట్లో వెళ్తున్నారు, కమిషన్ తీసుకొని బ్యాగులు సర్దుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. కేవలం రైతం కోసం 3,000 కోట్లు ఖర్చు పెట్టడానికి ఎందుకు వెనకాడుతున్నారో సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందని మనం చేస్తున్నాం. 3 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నారు. పైచీలకు 3,000 కోట్లు, 2,500, 3,000 కోట్లు రైతాంగం కోసం ఖర్చు పెడితే రైతులు శుభ్రంగా సక్రమంగా ఉండి మళ్ళా కొత్త పంటలు వేసుకొని ట్యాక్సులు కట్టేటటువంటి పరిస్థితి వస్తుంది కదా. ఎందుకు ఆలోచన చేయడం లేదు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అలాగే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఆలోచన చేయమని మనం చేస్తున్నాం. ఇది ఒక దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో రైతాంగాన్ని గాలికి వదిలేసి రైతాంగాన్ని పట్టించుకోకుండా ఇవాళ ఈ ప్రభుత్వం అనేక విధాలుగా వేరే మోసాలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నది. దీన్ని దృష్టిలో పెట్టుకుని పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావించింది. అనేక చోట్ల మొక్కజొన్న మీద రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత పొన్నూరులో అత్యధికంగా పంట ఉంది కాబట్టి రైతాంగం తప్పనిసరిగా దీని మీద అజిటేషన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో, మేమేదో హుషారుగా వచ్చి ఇక్కడ కూర్చోవటం కాదు, ఈ ప్రభుత్వం దీన్ని గుర్తించాలనేటువంటి ఉద్దేశంతో, ఒత్తిడి తీసుకురావాలనే ఉద్దేశంతో, మీకు ఏ మాత్రమైన ప్రజాస్వామ్యం మీద విలువ ఉంటే ఇవాళ ఇంతమంది రైతాంగం వచ్చి ఇక్కడ కూర్చున్న తర్వాత దీని గురించి ఆలోచన చేయాలి. మేము ఆలోచించమండి. అంబటి రాంబాబు గారు, అంబటి మురళి గారు, అల్లారెడ్డి గారు వీళ్ళందరూ మాకు వ్యతిరేకం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకు వ్యతిరేకం, వారు చెప్పింది కూడా మేము వినం అంటే అది మీ కర్మ. వినకపోతే దీనికి మూల్యం చెల్లించక తప్పదు మీకని కూడా మనం చేస్తున్నాం. రైతులను కోసం, రైతుల గిట్టుబాటు ధర కోసం పోరాడవలసినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భుజస్కంధాల మీద ఉందని మనం చేస్తున్నాం. మాకు 11 వచ్చినాయి, మీకు అపోజిషన్లో గుర్తింపు లేదు. ఇవాళ 11 వచ్చినాయి, రేపు 211 కూడా వస్తాయి సీట్లు పెరిగితే. అది కూడా గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. కాబట్టి ఈ ప్రభుత్వం దిగి రావాలి, కొనుగోలు కేంద్రాలు పెట్టాలి, కొనుగోలు కేంద్రాలు పెట్టి కొని రైతులకు లాభం చేసే విధంగా చెయ్యాలి తప్ప ఇందాక వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పినట్టుగా అందరూ కొనేసిన తర్వాత అప్పుడు మద్దతు ధర కొంటామంటే ఈ దళారులన్నీ అమ్ముకుని వాళ్ళు లాభం పొందుతారు. చివరికి నష్టపోయేది ఎవరు? రైతులు. రైతుల్లో కూడా మనం చేస్తున్నా, ఎక్కువ మంది కౌలు రైతులే. ఇవాళ ఇక్కడ చాలా మంది కౌలు రైతులు ఉండుంటారు. మొక్కజొన్న వేస్తే లాభం వస్తుందని కౌలు రైతులందరూ కూడా కౌలు తీసుకొని మొక్కజొన్న వేస్తే ఇలాంటి దుర్భరమైన పరిస్థితి రాష్ట్రంలో మొక్కజొన్న రైతాంగానికి రావడం చాలా దురదృష్టకరం. నేను ఒకటి మనవి చేస్తున్నా, పక్కనే తెలంగాణ ఉంది, పక్కనే కర్ణాటక ఉంది, ఉత్తరప్రదేశ్ ఉంది. ఈ రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో తెలియదా? ఏం చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో తెలియదా? ఏం వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఈ రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో తెలియదా? అక్కడ రేవంత్ రెడ్డి 2,400 రూపాయలు చొప్పున కొంటున్నాడు. కర్ణాటకలో ప్రభుత్వం కొంటుంది, ఉత్తరప్రదేశ్లో ఉన్న ప్రభుత్వం కొంటుంది. మీరెందుకు కొంటలేదు? ఎందుకు కొంటలేదంటే అమరావతిగా దోషి పెడతాం, మా కాంట్రాక్టుగా దోషి పెడతాం తప్ప రైతులకు మాత్రం గిట్టుబాటు ధర ఇవ్వము అనేటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఎందుకు ప్రవర్తిస్తున్నారు? మీరు ఒకసారి ఆలోచించమని మనం చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారికి, వ్యవసాయ శాఖ మంత్రికి మనం చేస్తున్నా, తెలంగాణలో 2,400కి కొంటుంటే, కర్ణాటకలో 2,400కి కొంటుంటే, మద్దతు ధర ఇస్తుంటే మీరెందుకు మద్దతు ధర ఇవ్వకోకుండా తప్పుకుపోతున్నారు? దీనికి మీరు సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. మాకు చెప్పకపోతే రైతాంగానికి చెప్పండి మీరు.